బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి జీవో 31 పై ఆగ్రహంతో దాన్ని చించేశారు. దిల్సుఖ్ నగర్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల సమక్షంలో వారికి పనికి రాని జీవో తెచ్చి ఏం లాభం అంటూ వారి సమక్షంలోనే జీవో 31ను చించివేశారు. 2024లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగార్థుల డిమాండ్ మేరకు జీవో 31ను తెచ్చి వయోపరిమితి 32 నుండి 34కు పెంచారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఆ జీవో ఇచ్చి ఏం లాభం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు 2024లో కేసీఆర్ గారు వయోపరిమితి గురించి ఇచ్చినటువంటి జీవో ఎక్స్పైర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము జీవో 31 రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? 32 ఏళ్ల వయో పరిమితిని మేము 34 ఏళ్లు చేస్తున్నాము. నిరుద్యోగులు దీన్ని వాడుకొని మీరు పరీక్షలు రాయండి, మీరు పోలీసులు రండి అని చెప్పేసి ఆ రోజు చెప్తే అందరూ కూడా సంతోషించింది. నాకు కూడా బాగా గుర్తున్నది. ఆ జీవో ఇచ్చినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డా. కానీ ఏమైంది? ఇది ఎట్లున్నాయంటే చేతుల బెల్లం పెట్టి నోట్ల మట్టి కొట్టినట్టున్నది. పేరుకేమో నువ్వు వయో పరిమితిని పెంచడానికి జీవో ఇస్తేవి, కానీ 2024 నుండి నేటి వరకు అంటే నువ్వు జీవో ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మనం ఈ దిల్సుఖ్ నగర్ లో ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ మధ్యలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయం వరకు నువ్వు ఒక్క నోటిఫికేషన్, ఒక్క కానిస్టేబుల్ గానీ ఒక్క ఎస్ఐ గానీ నోటిఫికేషన్ ఇచ్చినావా? మరి ఎందుకు జీవో 31? ఎందుకు ఇది? ఎందుకండి ఈ జీవో ఎందుకు 31? పనికిరాని జీవో ఇది. ఎవరికి పనికి వచ్చింది ఈ జీవో? ఒక చిత్తు కాగితంతో సమానం నీ జీవో.